హలో గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇవాళ ఒక చిన్న హెల్తీ ఎక్స్పెరిమెంట్ చేశాను, అదే అవకాడో మిల్క్ షేక్. ఇంకా హెల్తీగా ఉండడానికి దీంట్లో పాలు లేదు, పంచదార లేదు, అయినా బాగా టేస్టీగా వచ్చింది. అది ఎలాగో చూద్దాం. ముందుగా తీపి కోసం చక్కెరకి బదులుగా డేట్స్ యూజ్ చేస్తున్నాము. సో ఒక 5 to 6 డేట్స్ తీసుకొని కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని హాట్ వాటర్ వేసేసి ఒక 10 minutes సోక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు చెప్పాను కదా, పాలు లేకుండా చక్కెర లేకుండా అని. సో చక్కెర బదులు మనం డేట్స్ని యూజ్ చేస్తున్నాం అండ్ పాలకు బదులు కొబ్బరి పాలు వాడుతున్నాము. దానికోసం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. అదంతా మంచిగా గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో సరిపడా వాటర్ వేసేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకుంటే అంత ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో కానీ క్లాత్తో కానీ ఫిల్టర్ చేసేసుకుంటే కొబ్బరి పాలు రెడీ. ఇది డైరీ కాకపోయినా మిల్క్ షేక్కి ఆ క్రీమీనెస్ ఇవ్వటంలో సూపర్గా ఉంటుంది, అలాగే శరీరానికి కూడా చాలా సూత్ అవుతుంది. ఇప్పుడు బాగా రైప్ అయిన అవకాడో ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది, అది తీసుకొని అవకాడోని కట్ చేసి ఆ లోపల ఉన్న గ్రీన్ కలర్ బాల్ దాన్ని రిమూవ్ చేసేసి అలా స్పూన్తో తీసి మిక్సీలో వేసుకోవాలి. అవకాడో టేస్టీగానే కాదు, చాలా హెల్తీ కూడా, మన శరీరానికి చాలా మంచిది. మంచి ఫ్యాట్స్ ఉంటాయి అండ్ స్కిన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి అవకాడో వేసేసుకున్నాము అండ్ తర్వాత ముందు సోక్ చేసి పెట్టుకున్న డేట్స్ అండ్ సాఫ్రాన్ కూడా వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలని కొంచెం కొంచెం వేస్తూ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది చాలా చాలా క్రీమీగా అవుతుంది, సో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బ్లెండ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఈ మిల్క్ షేక్ చాలా క్రీమీగా సూపర్ రిఫ్రెషింగ్గా మంచి రిచ్ టెక్స్చర్తో ఉంటుంది. ఇది తాగిన వెంటనే నాకేమనిపించిందంటే ఇంత హెల్తీగా ఉండే టేస్టీగా కూడా ఉంటుందా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎటు గిల్ట్ ఫ్రీగా తాగొచ్చు, ఆరోగ్యం బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇంకొంచెం క్రియేటివ్గా ట్రై చేయాలనుకుంటే కాస్త ఇలాచీ పొడి అండ్ చక్కెరకు బదులు తేనె కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలాంటివి మనం తాగటం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నామన్న మంచి ఫీలింగ్తో మన డే ఉంటుంది. సో సింపుల్గా ఇంగ్రీడియంట్స్ కానీ రిచ్గా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చూస్తున్నారు కదా టెక్స్చర్ ఎంత బాగుందో, క్రీమీగా. సో ఈ టేస్ట్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి, సో మిస్ అవ్వకుండా ఉండాలి. సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సీ యూ, బాయ్ బాయ్.